హలో అండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్ట్లీ చాలా బాగుంటుంది. స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తయారీ విధానం అయితే చూస్తాం రండి. మీరైతే వీడైతే స్లిప్ చేయకండి. ఇప్పుడు శనగపిండి అయితే ఒక కప్పు అయితే తీసుకోండి. ఒక కప్పు తీసుకున్న తర్వాత ఇలా అయితే జల్లించుకోండి. ఒక బౌల్ తీసుకొని ఇలా జల్లించుకోండి. ఇప్పుడు శనగపిండి తీసుకున్న తర్వాత మనము ఏ కప్పులో శనగపిండి తీసుకున్నామో ఆ కప్పులో అయితే షుగర్ అయితే 2 కప్ అయితే తీసుకోండి. ఇప్పుడు షుగర్ తీసుకోండి. ఒక 2 కప్ అయితే తీసుకోండి. ఇప్పుడు షుగర్ తీసుకున్న తర్వాత స్టవ్ అని తీసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోండి. కడాయి అయితే వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే పోసుకోండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడి కావాలి. ఇప్పుడు మనం ముందుగా షుగర్ తీసుకున్నాం దాంట్లో అయితే వాటర్ అయితే కొంచెంగా పోసుకోండి. స్టవ్ అని తీసుకొని పెట్టుకోండి. వేడి కావాలి. చక్కెర పాకం మీద అయితే ఒక గరిటె తీసుకొని బాగా కలపండి. ఆ వీడియో కొంచెం స్లిప్ అయ్యే తర్వాత అయితే ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి. వేసి ఇలా బాగా కలపండి. చూడండి ఇప్పుడైతే పాకం రావాలి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా అయితే పాకం రావాలి. ముదురు పాకం అయితే ఇలా రావాలి. గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి. తర్వాత శనగపిండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ శనగపిండి వేసి కలపండి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోండి. చూడండి ఇప్పుడైతే ఇలా బాగా కలపండి. ఉండలు లేకుండా అయితే ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత అయితే ఆయిల్ అయితే కాగిపోయిన దాన్ని 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాం దాన్ని ఆయిల్ అయితే కొంచెంగా తీసి ఇలా పోసుకోండి. ఇలా పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి కలుపుతూ ఉండాలి. ఆయిల్ పోసుకొని ఇలా బాగా కలపాలి. ఉండలు లేకుండా అయితే ఇలా బాగా కలపండి. మీరైతే వీడైతే స్లిప్ చేయకండి. ఇంకా ప్రాసెస్ ఉంది. సింపుల్ అండ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని అయితే ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాము. ఆయిల్ ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలపండి. ఇప్పుడు అయితే బాగా ఉండలు లేకుండా బాగా కలపాలి. వేడిగా ఉంటుంది. నిదానంగా పాటు ఇలా కలపండి. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. ఇలా అయితే బాగా కలపండి. ఉండలు లేకుండా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత అయితే ఒక 2 నిమిషాల పాటు ఇలానే వదలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అయితే ఆ బౌల్కి అప్లై చేసుకోండి. ఆ బౌల్లో అయితే వేసుకోవాలి. ఇదైతే బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఇలానే పెట్టండి. ఆరాలి. చూడండి ఇలా అయితే అనుకున్న తర్వాత ఒక 1 అవర్ ఇలానే పెట్టండి. చూడండి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టిన తర్వాత ఇలా అయితే ఒక చాక తీసుకొని ఇలా అయితే గిచ్చుకోండి. చూడండి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అనుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లిచ్చుకోండి. చూడండి మైసూర్ పాక అయితే తయారైపోయింది. సింపుల్ అండ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మరొకటి కలుద్దాం. థ్యాంక్ యూ.